హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే అత్యంత పవిత్రమైన వినాయక చవితి. ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూర వండితే చేతిలో పైసా కూడా మిగలదు, కష్టాల పాలవుతారు. ఈరోజు పొరపాటున కూడా ఈ కూరను వండినా లేదా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది, పాపం తగులుతుంది, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు ఎవరు కూడా ఈ కూరను వండవద్దు, అలాగే తినవద్దు. కాదని వండినా తిన్నా ఆర్థిక సమస్యలు వచ్చి అప్పుల పాలైపోతారు, పరమ దరిద్రం కలుగుతుంది, నరకానికి పోతారు, సమస్యలు బాధలతో కూరుకుపోతారు. ఈరోజు తెలియక అయినా ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక కష్టాలు వస్తాయి, విఘ్నేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు, కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈరోజు తెలియక ఈ కూరను వండినా తిన్నా నరక బాధలు భూమి మీదే అనుభవించాల్సి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఈరోజు ఆడవారు ఈ కూరను పొరపాటున కూడా వండవద్దు, అలాగే తినవద్దు. మరి ఇంతకీ వినాయక చవితి రోజు వండకూడని తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. వినాయక చవితి రోజు మీ గృహానికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలంతో పాటు గణపతి స్తోత్రమాల, గరికతో గణపతి పూజ, శ్రీ గణేశ ఆరాధన, శ్రీ గణేశ ఉపాసన వంటి పుస్తకాలను అందజేయటం ద్వారా సుమంగళి ప్రాప్తి కలుగుతాయని అంటారు. బొజ్జ గణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్ళంటే మహాప్రీతి. తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి పనులకు శ్రీకారం చుడితే ఏ ఆటంకము రాదని చెబుతుంటారు. కనుక వినాయక చవితి రోజు ఉండ్రాళ్ళు తయారు చేసి బొజ్జ గణపయ్యకు నైవేద్యం పెట్టాలి. ఇలా వినాయక చవితి రోజు ఆడవారు పింక్ కలర్లో లేదా వైట్ కలర్లో ఉండే చీరలు కట్టుకుంటే విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడైనా సరే తెల్ల రంగు చీర కట్టుకుంటే ప్లెయిన్గా ఉండేది కాకుండా అంచు ఉన్నది కట్టుకోవాలి. కనుక అంచు ఉన్న తెల్ల రంగు చీర కట్టుకోండి, లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకోండి, లేదా ఈ రెండింటి కలర్ కాంబినేషన్లో ఉండేటటువంటి చీరనైనా సరే కట్టుకోండి. చీర అనే కాదు, డ్రెస్ వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండేవి వేసుకుంటే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. స్త్రీలనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దవారు అందరూ కూడా వినాయక చవితి రోజు వైట్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తువులు ధరించినట్లయితే సంవత్సరమంతా కూడా మీకు కలిసి వస్తుంది. విఘ్నేశ్వరుడే మీ ఇంట ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వినాయకుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. కనుక అందరూ కూడా గుర్తుంచుకొని వినాయక చవితి రోజు వైట్ లేదా పింక్ లేదా ఈ 2 రంగుల కాంబినేషన్లో ఉండే దుస్తువులను ధరించి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక వీడియోలోనికి వస్తే ఎంతో పవిత్రమైన ఈ వినాయక చవితి రోజున వంకాయ మరియు గుమ్మడికాయ కూరను తినకూడదు. ఇంట్లోని ఆడవారు ఈ కూరలను వండకూడదు. ఎందుకంటే కుటుంబం అన్నాక ఇంట్లో ఆడవారు ఏం వండితే అది తినేస్తారు. ఆడవారు ఈ కూరలు వండకుండా ఉంటే కుటుంబ సభ్యులు తినకుండా ఉంటారు. కనుక మెయిన్గా స్త్రీలు గుర్తుపెట్టుకోండి, వినాయక చవితి రోజున వంకాయను అలాగే గుమ్మడికాయను వండకండి. ఫ్రై రూపంలో, కూరల రూపంలో, ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు వంకాయను గుమ్మడికాయను తినకూడదు. గుమ్మడికాయ వడియాలు ఉంటాయి కదా, వాటిని కూడా ఈరోజు తినకూడదు. అలాగే సాంబారులో, పప్పుచారులో వంకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు వేస్తూ ఉంటారు. ఆ రూపంలో కూడా ఈరోజు వంకాయను గుమ్మడికాయను తినకూడదు. ఏ రూపంలోనూ కూడా ఈరోజు వంకాయను గుమ్మడికాయను తినవద్దు. కాదని తిన్నారంటే మాత్రం ఆర్థిక సమస్యలతో కూరుకుపోతారు, అప్పుల పాలైపోతారు,
చేతిలో పైసా కూడా మిగలదు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. చాలా ఇబ్బంది పడిపోతారు. కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో వంకాయ మరియు గుమ్మడికాయ కూరలు వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. నత్తలు, పీతలు, గుడ్లు, రొయ్యలు, మాంసము, చేపలు ఇలా ఏ రకమైన నాన్ వెజ్ కూడా తినకూడదు. నాన్ వెజ్ టచ్ కూడా చేయకూడదు. సాధారణంగా వినాయక చవితి మన తెలుగు వాళ్లకు చాలా పెద్ద పండగ. కనుక ఈరోజు ఇంట్లో ఆడవారు నాన్ వెజ్ వండరు. ఇది మంచి విషయమే. కానీ ఈ పండుగ రోజు దాదాపు మగవాళ్ళందరూ కూడా మందు తాగుతారు, ఆల్కహాల్ తాగుతారు. ఆ మందుకు నంచుకోవడానికి చికెన్ జాయింట్లు, చికెన్ పకోడీలు, చికెన్ ఫ్రైలు తింటూ ఉంటారు. ఏదో ఒక నాన్ వెజ్ తినేస్తుంటారు. కానీ మగవారు దయచేసి అలా చేయవద్దు. మహాపాపం తగులుతుంది. వినాయక చవితి రోజు మందును కానీ మాంసాన్ని కానీ ముట్టుకోవద్దు. వినాయకుడి ఆగ్రహానికి గురి కావద్దు. మందు తాగకపోయినా చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు వంటివి కూడా ఈరోజు తినకూడదు. 7 జన్మల దరిద్రం పడుతుంది, నరకానికి పోతారు. కనుక మగవారు ఈ ఒక్కరోజు దయచేసి మాంసం తినవద్దు, నాన్ వెజ్ తినవద్దు. అలాగే జూదం, మద్యపానానికి కూడా దూరంగా ఉండండి. ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈరోజు పండగ సందర్భంగా పిల్లలకు సెలవు ఇస్తారు. పిల్లలు ఇంట్లో ఉంటారు. కనుక ఈరోజు సాయంకాలం వారిని తీసుకొని రెస్టారెంట్ల దగ్గరకు లేదా నూడిల్స్ బండ్ల దగ్గరకు వెళ్ళి అక్కడ బర్గర్లు, ఎగ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్, మంచూరియా, పిజ్జా లాంటి నాన్ వెజ్ కొనిపిస్తూ ఉంటారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా నాన్ వెజ్ తినేస్తారు. కానీ పొరపాటున కూడా అలా చేయకండి. మీరు పిల్లల్ని తీసుకొని సరదాగా బయటకు వెళ్ళడంలో తప్పు లేదు. కానీ నాన్ వెజ్ తినడం మాత్రం పెద్ద తప్పే. నాన్ వెజ్ బదులుగా వెజ్ ఐటమ్స్ తినండి. అంటే పునుగులు, బజ్జీలు, చాట్లు, నూడిల్స్ వేసి మంచూరియా ఇలాంటివి తినండి. అంతేకాని నాన్ వెజ్ తినవద్దు. కనీసం గుడ్డును కూడా ఈరోజు తినవద్దు. ఇంట్లో బయట ఎక్కడా కూడా ఈరోజు నాన్ వెజ్ను తినకూడదు. చికెన్ పకోడీ, చికెన్ వింగ్స్, బర్గర్స్, నూడిల్స్, మంచూరియా లేదా చికెన్ కూర ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినవద్దు. కాదని ఈరోజు మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. విఘ్నేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు, నరకానికి పోతారు, ఉదర సమస్యలు వస్తాయి. కనుక ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. వంకాయ, గుమ్మడికాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దారిద్రాన్ని అనుభవిస్తారు, అప్పుల పాలైపోతారు, నరకానికి పోతారు, మహాపాపం తగులుతుంది. భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి ఎవరు ఈరోజు ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై గణేష్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.